సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పొత్తు రాజకీయాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ఏ పార్టీతో పొత్తుగా ఉండబోతుంది? జనసేన తెలుగుదేశం పార్టీతో కలవబోతుందా? బీజేపీ స్థితి ఏమిటి? వైసీపీని ఎదుర్కొనే దమ్ము సత్తా ఏ రాజకీయ పార్టీకి ఉంది? ఎవరెవరు కలిస్తే వైసీపీని ఢీకొంటారు? 2024 ఎన్నికలు 23 ఇదే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో అంటే 23, 24 ఏ సంవత్సరమైనా కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే చర్చ నడుస్తుంది. రానున్న రాజకీయ పరిణామాలు, సమీకరణాలు ఎలా ఉన్నాయనే దాని మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చకు ప్రత్యేకంగా హాజరయ్యారు ప్రముఖ రాజకీయ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు స్టూడియో తరఫున. సార్ రాజశేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో చాలా రసవత్తరంగా మారే రాజకీయ పార్టీ. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు సంఘటన కావచ్చు, మొన్న వచ్చినటువంటి వరదల్లో వైసీపీ యొక్క యాక్టివిటీ కావచ్చు, జనసేన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు బీజేపీ అకస్మాత్తుగా అమరావతి రైతులకు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ రాజకీయ ఎన్నికల వాతావరణం వచ్చేసిందేమో అనిపిస్తుంది. అవును. ఎలా ఉండబోతుందండి ప్రస్తుత రాజకీయాలు? ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? వచ్చే ఎన్నికలకు పొత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? గుడ్ ఈవినింగ్ అండి. మీకు, మీ ఛానల్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. మీరు అడిగిన క్వశ్చన్ అనేది ఇప్పుడిప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు అండ్ ప్రజల పార్టీల బలాబలాలు ప్రజలు కూడా వాళ్ళు అంచనా వేయడం వల్ల పెట్టారు. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న ఈ రోజుకున్న పరిస్థితి ప్రకారం అయితే వైసీపీ మాత్రం తిరుగులేని బలంతో ఆధిక్యంతో ఉంది, దాంట్లో డౌట్ లేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పొత్తులో ఉన్నప్పటికీ ఆ పొత్తుని ప్రజలు ఏ స్థాయిలో ఆదరించారు అనేది మనకి తిరుపతి ఉప ఎన్నిక, అలాగే బద్వేలు ఉప ఎన్నికలు కూడా స్పష్టమైంది. మరి ముఖ్యంగా బద్వేలు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో లేనప్పటికీ, జనసేన కూడా పొత్తులో లేనప్పటికీ భారతీయ జనతా పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి. అంటే ఆ స్థాయిలో నిరాదరణ ఉంది, ఆగ్రహం ఉంది ప్రజలకి భారతీయ జనతా పార్టీ మీద. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహం కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, పోలవరం జాతీయ ప్రాజెక్టు అని చెప్పేసి దానికి నిధులు ఇవ్వడంలో జాప్యం కానివ్వండి, లేకపోతే దానికి పెడుతున్న అడ్డంకులు కానివ్వండి, అన్నీ కాదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు, 4 ఓడర్ రేవులు నిర్మిస్తున్నారు. ఇవన్నీ మనం చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా చూస్తున్నారా, లేకపోతే మన పాకిస్తానీ ప్రజలుగా చూస్తున్నారని ఒకసారి మనకు అనుమానం కలుగుతుంది. అంత ద్వేషభావంతో చూస్తున్నారు రాష్ట్ర ప్రజలని. సో ఇటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అది సరైన వ్యూహమా కాదా అని చెప్పేసి ఆయన ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గత 2 ఉప ఎన్నికల్లో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మనకు స్పష్టంగా కనపడింది. సో ఈ 2 కలయిక మాత్రం ఫలితాలను ఇవ్వదు అని చెప్పేసి ప్రజలు దాదాపు తిరుపతి ఉప ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, బద్వేలు ఉప ఎన్నికలు కానివ్వండి, దాదాపు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గమనించి విశ్లేషించుకొని వాళ్ళు పునఃసమీక్షించుకుంటారా లేదనేది సెకండరీ. ఇక్కడ తెలుగుదేశం పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అంటే 2014లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఆయన అనుభవం. కొత్త రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి కావాలని చాలామంది చెప్పారు. దాంట్లో ఒక్కనించి చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన క్లీన్ ఇమేజ్గా ఉన్న వ్యక్తిగా వచ్చారు. అన్నతో విభేదించి ప్రజా శ్రేయస్సు కోసం పార్టీ పెట్టారు అనే ఒక ఇమేజ్తో వచ్చారు. కాబట్టి 2014లో ఆయన ఆదరించారు. 2014 తర్వాత ఆయన ఈ 2 ఎవరికైతే భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశానికి మీరు ఓటు వేస్తే వాళ్ళు సరిగా పని చేయకపోతే నన్ను ప్రశ్నించండి, నేను జవాబుదారీ అని చెప్పి ఓట్లేయించిన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా అంశానికి ఒకసారి 2015 ఆ ప్రాంతంలో ఆయన ప్రశ్నిస్తే నాకు ఎంపీలు లేరు కదా, నన్ను అడుగుతారేంటి అన్నారు. సో ఇక్కడ ఇది జనాలకి ఏమాత్రం రుచించని సమాధానం. ఎందుకంటే ఆయన పోటీ చేయకుండా టీడీపీకి, బీజేపీకి ఓటు వేస్తూ మనం అన్నారంటేనే ఆయనకు ఎంపీలు ఉండరని అర్థం. వాళ్ళు పని చేయకపోతే నాది జవాబుదారీ అని చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా విషయం మీద ఏంటి అంటే ఆ జవాబుదారీ తనను తీసుకోకుండా నాకు ఎంపీలు లేరని చెప్పి తప్పించుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వంద్వ వైఖరికి ఫస్ట్ అక్కడ బీజం పడింది. సరే ఏదో అనుభవ రాహిత్యంతో కానివ్వండి, లేకపోతే అలా సమాధానం చెప్పారంటే రాను చూస్తుంటే ఆయన క్రమేపీ ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారనే వాదన 2019 ఎన్నికల వరకు అది బలపడింది జనాల్లో. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్తున్నాం అంటే మనం ఇప్పుడు మీరు ఎంత చాలా క్లియర్ కట్గా చెప్పారు.
బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదని నిర్ధారణ అయిపోయింది యాజ్ పర్ యువర్ అనాలిసిస్. ఇప్పుడు జనసేన పార్టీ పైన ఎటుండదు? జనసేన పార్టీ పైన రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందా, లేకపోతే ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తారా అనేది వేసి చూడాలి. జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులను కానివ్వండి, ఈ రోజు వరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వారిని సంప్రదించడం అంటూ జరగలేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, మీలాంటి కొంతమంది అనలిస్టులకు చెప్పేదాన్ని బట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన మళ్ళీ టీడీపీతో కలవబోతుందని ఊహాగానాలు వస్తుంది. దాని దగ్గరికి వస్తున్నాను. దాని మీద మీరు అంటే అది ఉంటుందా లేదా అనేది నాకు కారణం చెప్తాను. ఉంటే ఎలా ఉండకపోతే ఎందుకు ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాను, పార్టీ ఏర్పాటు చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆయన అభిమానుల్ని కానివ్వండి, లేకపోతే ఆయన కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళని కూర్చోబెట్టి మనం ఎటుగా వెళ్దాము అని చెప్పేసి ఏనాడో డిస్కస్ చేయలేదు. 2014లో పార్టీ పెట్టి టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానివ్వండి, వాళ్ళతో తెగదెంపులు చేసుకొని సిపిఎం వరకు ఓకే, కానీ మాయావతితో పొత్తు పెట్టుకున్నప్పుడైనా సరే క్షేత్రస్థాయిలో ఆయన మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ వదిలి మళ్ళీ బీజేపీకి పెట్టినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు అదే చేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన గనక కార్యకర్తల్ని కూర్చోబెట్టి మనం స్వతంత్రంగా వెళ్దామా, తెలుగుదేశంతో పొత్తులో వెళ్దామా, బీజేపీతో పొత్తులో ఉందామా అని ఆయన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, అంటే స్వయంగా వెళ్ళి ఫేస్ టు ఫేసే మాట్లాడక్కర్లా, ఆయన పార్టీకి ఆల్రెడీ ఒక యాప్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ ఒక యాప్లో మీ పోల్ ఇవ్వండి అని చెప్పేసి దానికి ఓటీపీ కన్ఫర్మేషన్తో ఒక పోల్ పెడితే ప్రజాభిప్రాయ సేకరణ ఈజీ అయిపోతుంది, చిటికలు అయిపోతుంది. అటువంటిది చేస్తే స్వతంత్రంగా వెళ్ళమని 90% చెప్తారు. ఓకే, వాళ్ళని అడగొద్దు, నా నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ఆయన బీజేపీతో తెగదంపులు తెలుసుకొని టీడీపీతో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టీడీపీతో కలిస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? టీడీపీతో కలిస్తే రాష్ట్ర రాజకీయాలు అంటే ముందు జనసేనకి పోయిన ఎన్నికల్లో 17,36,811 ఓట్లు వచ్చాయి. ఈ 17 లక్షల చిల్లర ఓట్లు అది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చిన ఓటు. అంటే వాళ్ళిద్దరూ ఇష్టం లేని ఓట్లు ఇవి. ఒకవేళ ఈయన తెలుగుదేశంతో ఎలా అయితే సపోజ్ ఆ ఓట్లలో 10 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతారు, 7 లక్షలు మాత్రమే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 10 లక్షల మంది విభేదించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఓటు వేసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని సమాన ప్రత్యర్థిగా చూస్తారు. కాబట్టి దాంట్లో ఒకవైపుకి పవన్ కళ్యాణ్ టిల్ట్ అయితే ఆ ఓట్ యాజ్ ఇట్ ఈస్ గంపగుత్తగా మాత్రం వెళ్ళదు, మోర్ దాన్ 60% జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంక్, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. కాబట్టి అది కాకుండా గతంలో రంగా గారి హత్య కానివ్వండి, ఈ నేపథ్యం ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే స్వతహాగా కాపు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా, రాయలసీమ పక్కన పెడితే నార్త్ ఆఫ్ ప్రకాశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. మనం చూస్తే రిజర్వేషన్ ఇవ్వము అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించినప్పటికీ చిరంజీవి గారికి 18% వస్తుంది, దాంట్లో 3వ వంతు కూడా ఆయన నిలుపుకోలేకపోయారు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి డెఫినెట్గా ఒకవేళ ఈయన టిల్ట్ అయితే కాపు సామాజిక వర్గం ఓటు మొన్న నిలబడిన 17 లక్షల ఓట్లలో 7 లక్షలు మాత్రమే టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది, 10 లక్షలు మళ్ళీ వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది. ఆయన స్వతంత్రంగా ఉంటే ఆయన స్వతంత్రంగా ఉంటే ఈ 17 లక్షల నుంచి 25 to 30 lakhs మధ్యలో ఆయన కన్సాలిడేట్ చేసుకున్నాం. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే ప్రజలు ఎందుకు చూశారంటే ఆయన ఒక థర్డ్ ఫోర్స్గా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగానే చూశారు తప్ప ఆయన ఒక పార్టీకి సబార్డినేట్గా మాత్రం ఆయన ఫ్యాన్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఆశించరు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన మీద విరక్తి పొందినవారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలన మీద విరక్తి పొందినవారు డెఫినెట్గా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక థర్డ్ ఆల్టర్నేట్గా చూస్తే, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా ఆయన బిహేవ్ చేస్తే డెఫినెట్గా ఆయన ఒక థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఒక టీడీపీతో, అంటే ఎస్పెషల్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆయన రాజకీయంగా దాదాపు సమాధి అయిపోయినట్టే. విలీనం ఒకటి అంటే ఇక్కడ 2014 ఎన్నికల పొత్తుకి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ పొత్తు జరిగితే
అయితే పవన్ కళ్యాణ్ సీట్లు తీసుకుంటారా 2014 స్ట్రాటజీలోనే వెళ్తారంటారా? అంటే 2014 స్ట్రాటజీ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పార్టీ రద్దు చేసుకోమని చెప్పేసి వాళ్ళ అభిమానులే వచ్చి ఆఫీసుల మీద దాడి చేసినా ఆశ్చర్యం లేదు. సో అంత మూర్ఖత్వమే చేయరు. దాని బదులు ఆయన పొత్తులో వెళ్తే మాత్రం డెఫినెట్గా రెసిస్టెన్స్ ఉంటుంది, స్టిఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఆఫీస్ దగ్గరకు వచ్చి గొడవ చేసే పరిస్థితి మనం చూస్తాము. ఒకవేళ సీట్లు తీసుకుంటే ఎన్ని తీసుకోవచ్చు? సీట్లు తీసుకుంటే అక్కడ కూడా మళ్ళీ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ మహా అయితే 25 నుంచి 30 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనకు జరుగుతున్న లీక్స్ ప్రకారం. అయితే అభిమానులు దానికి సిద్ధంగా ఉండరు. అభిమానులు ఏం చేస్తారంటే 50-50, అంటే చంద్రబాబు నాయుడికి అధికారం జగన్మోహన్ రెడ్డి గారిని దింపడం మినా గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దానిని అడ్వాంటేజ్గా తీసుకుని 50-50 సీట్స్ ఇవ్వండి. అంటే 50-50 డిమాండ్ చేసేంత ఓట్ స్టామినా జనసేనకు ఉందంటారా? జనసేనకి స్టామినా లేకపోయినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అవసరం చూపిస్తారు. ఇక్కడ జనసేన మీకు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ కావాలా, ఆయన కంటిన్యూ కాకూడదు, ఆయన పాలనకి బ్రేక్ వేస్తారా అనే క్వశ్చన్ వస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకి వేరే ఆప్షన్ లేదు. ఓకే. సో ఆ ఆప్షన్కి వెళ్తే కనుక ఏ జిల్లాల్లో అని కాకుండా ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక క్రమ సంఖ్య ఉంది. 1, 2, 3, 4 170 దాకా ఉంది కదా. సరి సంఖ్యలో వచ్చిన సీట్లు మీరు పోటీ చేయండి, బే సంఖ్యలో వచ్చిన సీట్లు మేము పోటీ చేస్తామనే ఒప్పందం ఏమైనా వస్తే మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే, ఎందుకంటే రెండోసారి ఇస్తారంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం తక్కువ. ఎందుకంటే మిమ్మల్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తామని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని మరుసటి రోజు ప్లేట్ ఫిరాయించిన వ్యక్తి. సో చంద్రబాబు నాయుడు గారు నమ్మటం కంటే కూడా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారని నమ్మకం ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్లో వెళ్తే అంటే సరి సంఖ్యలో వచ్చిన అసెంబ్లీ సీరియల్ నెంబర్స్ అన్ని మీరు పోటీ చేయండి, బే సంఖ్యలో వచ్చినన్ని మేము పోటీ చేస్తామంటే ఒకళ్ళు 87, ఒకళ్ళు 88 పోటీ చేస్తారు. అప్పుడు అంత ఒప్పుకుంటుంది అంటారా? ఒప్పుకోగలే గత్యంతరం లేని పరిస్థితి వీళ్ళు తీసుకురావాలి. అంటే ఇక్కడ టీడీపీలో చంద్రబాబు నాయుడు ఒక ధోరణితో ఉంటారనేది ఒక అభిప్రాయం ఉంది. అయితే ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన చేతుల మీద ఇంకొకరు ఎవరు అవ్వడానికి వీలు ఏదైనా ఒక ధోరణి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతారు. ఓకే. అంటే వీళ్ళు ఆ స్టాండ్ తీసుకోవాలి, వీళ్ళు అంత కఠినంగా అంత రిజిడ్గా మాట్లాడాలి. జనసేన తెలుగుదేశం పార్టీ 80-85 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే వైసీపీ పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్ల దగ్గర రాజీ పడే అవకాశం ఉంది, ఎక్కడ సెట్ అయ్యే అవకాశం ఉంది నెంబర్? ఆ నిర్ణయం అదే. మీ రాజకీయ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే ఆయన 30 సీట్లకైనా రాజీ పడిపోవచ్చు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే అభిమానులు క్యాడర్ వాళ్ళ ఓటింగ్ తీసుకుని దాని ప్రకారం ఆయన నడుచుకోదలుచుకుంటే, ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో ఏం చెప్తారంటే నేను మీకోసమే పార్టీ పెట్టాను, నేను మీకోసమే రాజకీయాల్లోకి వచ్చాను అంటారు. వాళ్ళ కోసం పార్టీ పెట్టి వాళ్ళ కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిప్రాయానికి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇంతకుముందు చెప్పారు అభిమానులు కానీ కార్యకర్తల ఒపీనియన్ ఎప్పుడు తీసుకోలేదు పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా ఈసారి కూడా అలాంటి ఒపీనియన్ తీసుకుంటానని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆ లెక్కను చూస్తే మీరు చెప్పిన 30 సీట్లకే పవన్ కళ్యాణ్ రాజీ పడతాడా? అదే చెప్తున్నాను కదా, ఆ 35 సీట్లకి రాజీ పడితే పవన్ కళ్యాణ్ గారు గెలిచేది, వాళ్ళు గెలిచే సీట్లు మహా అయితే 20, 18, 20 ఉంటాయి. సగానికి సగం కంటే ఓడిపోయే సీట్లే ఎక్కువ ఇస్తారు. ఎప్పుడైతే జనసేన హిస్టరీతో పోలిస్తే 15-18 సీట్లు అంటే బెస్ట్ నెంబరే కదంటారా? జనసేన హిస్టరీ కాదు, ఏ ఆశయాలతో జనసేన వచ్చిందో అక్కడ కాంప్రమైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రతి పార్టీ ఒక ఆశయంతోనే వస్తుందండి. జనసేననే కాదు, ప్రతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొదలుకొని అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ మొదలుకొని ఇప్పుడు వరకు నిన్న వచ్చినటువంటి వైసీపీ కూడా అన్ని ఏదో ఒక సిద్ధాంతం మీద ఒక ఆశయం మీద వస్తుంది. కాదని అంటలేదు, కానీ మొన్నటిదాకా ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ అధికార ప్రతినిధులు బోలిశెట్టి సత్య గారు కానివ్వండి, లేకపోతే శివశంకర్ గారు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా సరే, కొత్తగా వచ్చిన వాళ్ళు కుర్రోళ్ళు అయినా సరే, వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే వైసీపీది తెలుగుదేశంది 60-40 బంధం అంటారు. అంటే వాళ్ళు చేసే దోపిడీలో 60% వాళ్ళ అధికారంలో ఉంటే 60% వీళ్ళు తీసుకుని 40% వాళ్ళకి పంచుతారని, వాళ్ళ అధికారంలో ఉంటే రివర్స్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ మాట వాళ్ళ ట్వీట్లో కానివ్వండి, వాళ్ళ టీవీ డిబేట్లో కానివ్వండి మనం వింటున్నాం. మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారయ్యా అంటే, మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 40% ఉందంటే వాళ్ళ దోపిడీని 60% తీసుకురావడానికి మీరు పొత్తు పెట్టుకున్నారా అని అడుగుతారు ప్రజలు. ఓకే. ఈ 60-40 బంధానికి మీరు మద్దతు ఇస్తున్నారంటే ఈ 60-40 బంధంలో మీరు కూడా పాళ్ళు పంచుకుంటున్నారా, వాళ్ళ దోపిడీలో మీరు కూడా షేర్ తీసుకుంటున్నారా అనే దానికి వాళ్ళకి ప్రజలకి చెప్పుకోవడానికి మొహం చెల్లదు. ఓకే. ఇప్పుడు మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీ అనలైజేషన్ ప్రకారం ఒక 15 నుంచి 18 అంటే 20 సీట్ల మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది, అది 30-35 తీసుకుంటేననేది. ఒకవేళ జనసేన పార్టీ
తెలుగుదేశం పార్టీతో కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఇప్పుడు ఉన్నట్లుగానే బీజేపీతో కంటిన్యూ అయ్యి నేరుగా ఎన్నికల్లోకి వెళ్తే జనసేనకు వచ్చే లాభం ఏమిటి, నష్టం ఏమిటి? ఫస్ట్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏం చెప్తానంటే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత జనసేన ఓటు బ్యాంక్ని కిల్ చేస్తుంది. అది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, తిరుపతి ఉప ఎన్నికల్లో కానివ్వండి, బద్వేలు ఉప ఎన్నికల్లో కానీ మనకు స్పష్టంగా కనపడింది. ఇప్పుడు అది రూల్డ్ అవుట్. అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది మెడకి గుదిబండ కట్టుకుని ఈదడానికి వెళ్ళినట్టు లెక్క. అది ఆ మాత్రం అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అర్థం చేసుకోలేదు నాకైతే అర్థం కాదు. బీజేపీని వదిలేసి వెళ్తే లాభం ఏంటి, నష్టం? సొంతంగా వెళ్తే 35 సీట్లు తీసుకుని వెళ్ళే కంటే కూడా సొంతంగా వెళ్తే 35 సీట్లకు వచ్చేదానికంటే ఎక్కువ ఫలితాలు రాబట్టుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలోనే 20 సీట్లు గెలవచ్చు. మిగతా చోట్ల ప్రతి జిల్లాలో కొన్ని కాపు కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్ ఉన్నాయి. మచిలీపట్నం, అవనిగడ్డ ఇటువంటివి మనకి యాడ్ అవుతూ పోతే దాదాపు 35-40 సీట్స్ సొంతంగా వెళ్తే గెలవచ్చు. ఏ పార్టీతో ఛాన్స్ డెఫినెట్గా ఉంది. అంటే 2019 ఎన్నికల్లో ఫలితాల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి స్థానాలు, జనసేన సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి స్థానాల్లో గెలవడానికి ఛాన్స్ ఉందంటారు మీరు ఇప్పుడు చెప్పారు? లేదు. దానికి ఇప్పుడు ఏమవుతుందంటే 2019 పొజిషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలన నచ్చని వాళ్ళు దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జనసేన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక ఉన్న ఓటు బ్యాంక్ బాగా పెరుగుతుంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ చంద్రబాబు నాయుడు ఏదైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చిందో, జగన్ రెడ్డి దగ్గర ఉన్న పాలనలో కూడా నచ్చని యాంటీ దానికి గతంలో జనసేనకు ఆల్రెడీ ఉన్న ఓటు బ్యాంక్ ఇది యాడ్ అవుతుంది. అంటే 2 పార్టీ నచ్చని వాళ్ళు గతంలో 17 లక్షలు అయితే ఈసారి అది 50 లక్షలు అయ్యే అవకాశం ఉంది. అంత ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అసంతృప్తి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, బయటపడుతుంది. మద్యం రేట్లు ఇప్పుడు చాలా మొన్న నేను ఒక విశ్లేషణలు చెప్తే నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. మద్యం సీసా గతంలో క్వార్టర్ 80 రూపాయలు ఉండేది, దాన్ని ఇప్పుడు 200 చేశారు. అంటే 120 రూపాయలు పర్ బాటిల్ పెరిగింది. రోజు ఒక క్వార్టర్ తాగే జస్ట్ ఒక లెక్క కోసం రోజుకు ఒక క్వార్టర్ తాగే వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వాళ్ళు రోజుకి 120 రూపాయలు పెంచి పెడుతున్నారు. అంటే నెలకి 3600, సంవత్సరానికి దాదాపు 4 లక్షలు. 3600 అంటే 40,000 దాకా పెడుతున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చే సంక్షేమ పథకాలు విలువ ఎంత? 18,000, 20,000 ఉంది. అంటే 42,000 కేవలం మద్యం మీద తీసుకొని 20,000 మీకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే దాన్ని మీరు ఎట్లా ఆమోదిస్తున్నారు, ఎలా కరెక్ట్ అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే ఇప్పుడు మీరు చెప్పే కాలిక్యులేషన్స్ అన్నీ మనలా చదువుకున్న వాళ్ళు లేదా విజ్ఞానవంతులు, రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు చేస్తారు. సామాన్యమైన వాటర్లకి ఇది అర్థమవుతుంది? డెఫినెట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కంటే మనం 7 రూపాయలు పెట్రోల్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. లీటర్కి 7 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెడుతున్నాం. ఇది మన పొరుగున్న రాష్ట్రానికంటే. రోజుకు 1 లీటర్ పెట్రోల్ వాడితే రోజుకి 7 రూపాయలు. 7 రూపాయలు పెట్రోల్ మనం అదనంగా ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే మన రాష్ట్ర విభజన అప్పుడే మనకు కొన్ని హామీలు ఇచ్చారు. అది ఫస్ట్ వేరే సబ్జెక్టులోకి వెళ్తుంది. కానీ రోజుకు 1 లీటర్ అతను ఖర్చు పెడితే నెలకి అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే పెట్రోలు, అలాగే మద్యము, ఇసుక, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సంక్షేమ పథకాలకి ఆయనకు వచ్చేదెంత, ఆయన ప్రభుత్వానికి ఇచ్చేదెంత, ఏ వ్యక్తి అయినా సరే ఆయనకు వచ్చే దాంట్లో దాదాపు 30%, 40% మాత్రమే వాళ్ళకి ఇస్తుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చినా ఎంత తీసుకున్నా, మీరు చెప్పే లెక్కల ప్రకారం మద్యం రూపంలో ఎంత తీసుకున్నా, వెల్ఫేర్ రూపంలో ఎంత ఇచ్చినా, జగన్ వెంటే జనం ఉన్నారనేది ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన మాటే. ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉంది. ఇంత మేనియా ఉన్నటువంటి జగన్ ఎదుర్కొని మీరు చెప్పినట్లుగా జనసేనకు అన్ని సీట్లు వస్తాయా? డెఫినెట్గా జనసేన ప్రచారం చేసుకుంటుంది. సొంతంగా పోటీ చేయడం అంటే అన్ని స్థానాల్లో నిలబెట్టడం కాదు. ఈ రోజు నుంచి ఈ చెప్పే అంశాలన్నీ ప్రజలకు వివరించడమే. సొంతంగా పోటీ చేయడం అంటే ఇంటింటికి వెళ్ళి గడపకి వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడమే. 175 సీట్లలో అభ్యర్థులు నిలబెట్టడం కాదు సొంతంగా పోటీ చేయడం అంటే. సొంతంగా మైదానంలో దిగి పోరాడటం. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు ఎంత, వాటికి మీకు వచ్చే లబ్ధి ఎంత ఆర్థికంగా, మీరు కట్టే ట్యాక్సులు, మద్యంలో పెరిగిన రేట్ ఎంత, కరెంటు బిల్లు, పెట్రోల్ ఇవన్నీ ఎంత, ఇవి వ్యత్యాసం ఏంటి, మీరు ఎంత నష్టపోయారు, ఎంత లాభపడ్డారని ఎక్స్ప్లెయిన్ చేస్తే గడపకి ప్రతి జనసేన ప్రతి ఓటర్ని టచ్ చేయగలిగితే అప్పుడు 175 మంది నిలబెడితే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. అంటే కేవలం రేపొద్దున బీఫామిస్తానంగా ఇవాళ పొద్దున అభ్యర్థిని ప్రకటించేసి అలా కాదు, ఇప్పటి నుంచి అభ్యర్థిని ప్రకటించాలి. అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయమైన ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి 40% వచ్చింది లాస్ట్ టైం. జనసేనకి సాంప్రదాయమైన ఓటింగే ఉంది. ఆ సాంప్రదాయమైన ఓటింగే మొన్న వచ్చింది. సమ్ పర్సెంటేజ్ 6% ఎంత వచ్చినట్టు.
మీరు చెప్పిన 17 లక్షలు 5.53%. 5.53% వచ్చింది. అలాగే వైసీపీకి కూడా కాంగ్రెస్ నుంచి కన్వర్ట్ అయినటువంటి సంప్రదాయమైన ఓటింగ్ ఉంది. ఈ సంప్రదాయమైనటువంటి ఓటింగ్ మీరు చెప్పిన లెక్కలన్నీ తీసుకుని కన్వర్షన్ జరుగుతుందా, ఓటు కన్వర్షన్ జరుగుతుందా? లాస్ట్ టైమే సాంప్రదాయ ఓటింగ్కి బ్రేక్ పడిందండి. మీరు తీసుకుంటే బీసీ ఓటు మొత్తం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పక్షాన ఉండాలా, అది ఆయన వెనకాల లేదు. కాపు ఓటు బ్యాంక్ మీరు చెప్పిన ప్రకారం చిరంజీవి గారికి 18% వస్తే దాంట్లో 1/3 కూడా నిలుపుకోలేకపోయారు. అంటే 5.5 6% వస్తే 1/3 అది కూడా నిలిపారు. అంటే కాపులు పవన్ కళ్యాణ్ నమ్మలేదు, బీసీలు చంద్రబాబు నాయుడు నమ్మలేదు. అంటే ఆ సాంప్రదాయమైన ఓటు బ్యాంక్ని కట్ చేయగలగా కెపాసిటీ, విజ్ఞత జగన్మోహన్ రెడ్డి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్టే కనుక పవన్ కళ్యాణ్ గారు వెళ్తే, అంటే ఆయన నెలకు ఒక రోజు వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం అంటే కుదరదు. డెఫినెట్గా ఒక సెటప్ ఉండాలి, ఒక లీడర్స్ ఉండాలి. సెకండ్ స్థాయి అంటే ఇప్పుడు జేడీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఉన్నట్టయితే ఈరోజు చాలా ఎంత అడ్వాంటేజ్ ఏది అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. నాదెళ్ల మనోహర్ గారు ఏం చేస్తారంటే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు వస్తే 1 day బిఫోర్ వస్తున్నారు. మీరు జస్ట్ నేను మొన్న ఒక October 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారో మనం లెక్కేసుకుంటే October 2 ఒక కార్యక్రమం చేశారు, October 29 చేశారు, మొన్న నర్సాపురం వస్తున్నారు, అది క్యాన్సిల్ అయింది. సో దాదాపు 2 months అవుతున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉంటే 2 రోజులు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్కలకి, లక్ష్యాలకి, జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయి పర్యటనకి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం కనపడుతుంది. చాలా బలమైనటువంటి ముఖ్యమంత్రి తనయుడిగా ఆర్థికంగా జనసంపద కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి 9 సంవత్సరాలు ఫైట్ చేశాడు ముఖ్యమంత్రి అవడానికి. అలాగే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అవడానికి చాలా పాదయాత్ర చేశాడు, పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి షుగర్ ఉన్నప్పటికీ, కాలు ఏలు ఇబ్బంది పడినప్పటికీ కొన్ని 100 కిలోమీటర్లు నడిస్తే కానీ ముఖ్యమంత్రి కాలేదు. ఇంత కష్టపడితే కానీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేనటువంటి బలమైనటువంటి నాయకులు. చంద్రబాబు 40 years ఇండస్ట్రీ ఉంది, జగన్మోహన్ రెడ్డికి 40 years వాళ్ళ నాన్నగారి హిస్టరీ యాడ్ అయింది. మరి అలాంటిది ఏ క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి జనసేన జనంలో ఇంత పెద్ద ఎత్తున మీరు చెప్తున్న విధంగా ఒక పొత్తుకి వెళ్తే 18 సీట్లు, పొత్తుకి వెళ్ళకపోతే 30-40 సీట్లు వచ్చేసి అంత ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. అంటే క్షేత్రస్థాయికి వెళ్ళకపోతే క్షేత్రస్థాయికి ఆయన మెసేజ్ అనేది రీచ్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక సభ పెట్టారనుకోండి, ఒక సభ పెడితే 3-4 జిల్లాల నుంచి అభ్యర్థులు తరలిస్తున్నారు, అంటే జనాలు తరలిస్తున్నారు. వాళ్ళకి మద్యం కానివ్వండి, బిర్యానీ ప్యాకెట్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు. ఇది అసలు పబ్లిక్ మీటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? పబ్లిక్ మీటింగ్ అనేది మన లౌడ్ స్పీకర్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు అంతా ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసేవారు. లౌడ్ స్పీకర్ వచ్చినప్పుడు ఆ లౌడ్ స్పీకర్ పరిధి చుట్టూ జనాలు పోగేసి చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు నా టెలివిజన్ వచ్చిన తర్వాత, చేతికి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పబ్లిక్ మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారు? పబ్లిక్ మీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీ మెసేజ్ ఆయన జేబులో ఉన్న మొబైల్ ఫోన్కి వెళ్తున్నప్పుడు పబ్లిక్ మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారు? మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం ఇది మీ బల ప్రదర్శన చేయడం కోసం. ఈ బల ప్రదర్శన అనేది డబ్బు ఇస్తే చేస్తున్నారు కాబట్టి ఈ బల ప్రదర్శన చేయడం తప్పు. మేము ఇచ్చే మెసేజ్ ఇది, వాళ్ళ మెసేజ్ మీరు వెళ్ళి స్టేజ్కి వెళ్ళి వినాలనుకుంటే వినండి, కానీ మేము మాత్రం ఇదే మెసేజ్ ఇస్తున్నాము, మేము చేయబోయేది ఇది అని చెప్పి నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటే డెఫినెట్గా అచీవ్ చేసే పని. నాకు తెలిసి ప్రత్యేక హోదా మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడినట్టయితే 2019 50 సీట్లు వచ్చాయి. ఓకే, సరే, మీరు చెప్పిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయికి వెళ్ళి పబ్లిక్ని ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి జనసేనకి అని చెప్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పిన దాని ప్రకారమే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం వచ్చింది అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అనుకుందాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి అదే అవకాశం ఎక్కువ ఉంది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ ఫలితాలు వస్తాయో అక్కడ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తుంది. 90% అది స్పష్టం అయిపోయింది. ఆ పోలరైజేషన్ అయిపోయింది దాదాపు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వస్తే అక్కడ 10% కూడా ఆక్యుపెన్సీ లేదు. 2000 సీట్లు వేస్తే 200 మంది కూడా లేరు అక్కడ. సో ఆ పరిస్థితుల్లో చూస్తే కనుక మనకు డెఫినెట్గా అఖిలేష్ యాదవ్ గారు వస్తారు. అఖిలేష్ యాదవ్ ఎప్పుడైతే యూపీని కైవసం చేసుకున్నారో భారతీయ జనతా పార్టీ నేల మీదకి వస్తుంది. ఆకాశంలో విహరిస్తున్న భారతీయ జనతా పార్టీ నేల మీదకి వచ్చి అక్కడ జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అని చూస్తూ ఉంటుంది. పొత్తుల కోసం, కొత్త పొత్తుల కోసం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డెఫినెట్గా వాళ్ళు పొత్తు కోసం వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పొత్తు కోసం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోయే మొట్టమొదటి ఏంటంటే మనకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సంగతి ఏంటి. ఒకవేళ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చే భారతీయ జనతా పార్టీ
10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రకటించి జగన్మోహన్ రెడ్డితో అలయన్స్లో పెట్టుకుంటే డెఫినెట్గా ఆ కాంబినేషన్ మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్లో ఎలా ఉండబోతుంది? సెంట్రల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో సెంట్రల్లో అంటే ఆంధ్రప్రదేశ్ వరకు మనం మాట్లాడితే సెంట్రల్లో అనేది మనము యూపీ ఎలక్షన్స్ తర్వాత క్లియర్ అయిపోతుంది. మనకి సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో రానప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కించుకోవడానికి నెక్స్ట్ ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్స్లో ఒక మెయిన్ ఇష్యూ రాబోతుంది, ప్రత్యేక హోదా మరియు విభజన హామీ. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ యూపీలో ఓడిపోయిందో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ముందర చేతులు కొట్టుకుని వచ్చి మీకేం కావాలని అడుగుతుంది, డెఫినెట్గా అడుగుతుంది. ఈ లోపల అంటే ఈ 4 నెలల్లో, ఫిబ్రవరిలో అంటే ఈ 4 నెలల్లో కేంద్రం మీద ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ అంటే బీజేపీ ఓటమి పాలయ్యింది, వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు మన దగ్గర రాకంటే ముందరే మేం పోరాడితేనే బీజేపీ మా దగ్గరికి వచ్చిందని చెప్పుకునే పార్టీ ఏదైనా ఆ కార్యక్రమం చేస్తే ఈ 3 నెలల్లో ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక హోదా పోరాటాలు ఏమన్నా చేస్తే మళ్ళీ ఈక్వేషన్స్ మారుతాయి. ఓకే, వాళ్ళు పోరాడారు కాబట్టి వీళ్ళు ఇచ్చారని చెప్పేసి మళ్ళీ వస్తుంది అన్నమాట. ఓకే, నాది వచ్చింది అనాలిసిస్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సెంటర్లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాలేదనుకుందాం, రాదు, 80% రాదు. ఇప్పుడు బీజేపీ రాకపోతే కాంగ్రెస్కి ఛాన్స్ ఉందా, లేదంటే థర్డ్ ఫ్రంట్ ఏదన్నా ఛాన్స్ ఉందా? థర్డ్ ఫ్రంట్ అంటే థర్డ్ ఫ్రంట్స్కి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనకి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంకొక కాజ్ పెట్టుకుని, ఒక ఇఫ్ క్లాజ్ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలోకి వచ్చింది అనుకో, బీజేపీ ఓడిపోయింది అనుకో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి యాజ్ ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతుంది? అది చాలా మీ ప్రిడిక్షన్ ఏంటి? అది చాలా స్ట్రేంజ్ ప్రిడిక్షన్ ఉంటుంది. అందుకే డెఫినెట్గా ఎప్పుడైతే 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కనుక వస్తే కాంగ్రెస్ పార్టీ 6 నెలల నుంచి ఏడాది లోపల అంటే 1 ఇయర్ 2025లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది. ఇక్కడున్న వైసీపీ దగ్గర ఉన్న నాయకులందరూ పెద్ద నాయకులందరూ బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, లేకపోతే మనకి జిల్లా వారీగా తీసుకుంటే దాదాపు అందరూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఎప్పుడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఇప్పుడు ఎలాగైతే 0.8% ఉన్న భారతీయ జనతా పార్టీతో రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నాయో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. డెఫినెట్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని మొట్టమొదటి సంతకాన్ని ఆల్రెడీ డిక్లేర్ చేస్తుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేయడానికి ఇష్టపడరు. బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ధర్మాన కానివ్వండి, మళ్ళీ గట్టిగా మాట్లాడితే అనంతపురంలో మళ్ళీ వాళ్ళు మొన్న ఏది జేసీ బ్రదర్స్ వాళ్ళు మున్సిపాలిటీ గెలిచారు. అక్కడ వాళ్ళు 2-3 సీట్లు గెలిస్తే వాళ్ళు కంటెండర్స్ అవుతారు. నెల్లూరులో ఆనం బ్రదర్స్ అవుతారు. ప్రతి జిల్లాకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒక ఫోర్ ఫ్రంట్లోకి వచ్చి మీ మాతృ సంస్థలోకి వచ్చేయండి, మనమే గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ముందు 2 ఆప్షన్స్ పెడతారు. మీరు కేంద్రంలో మంత్రిగా రండి, పార్టీని విలీనం చేయండి అని. కాదుకూడదంటే ఇప్పుడు బీజేపీ వాడే ఆన్ ట్విస్టింగే వాళ్ళు చేస్తారు. సో ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని కైవసం చేసుకుంటే కారణాలు ఏదైనా కావచ్చు, అంటే వాళ్ళు బలవంతం పెట్టవచ్చు, లేదంటే ఏదైనా కారణాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ పుంజుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో? డెఫినెట్గా ముగ్గురికి ఉంటుంది. మొట్టమొదటి చాలా పాపులారిటీ వైజ్ అండ్ కాపు ఓట్ బ్యాంక్ అండ్ పబ్లిక్లో పాపులారిటీ యాక్సెప్టెడ్ బై ఆల్ కమ్యూనిటీస్ తీసుకుంటే చిరంజీవి గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. గత అనుభవం దృష్ట్యా ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఉద్యమం టైంలో కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి రెండో అవకాశం ఉంటుంది. సీనియారిటీ వైజ్ ఉత్తరాంధ్రలో జస్ట్గా మిస్ అయిన ముఖ్యమంత్రి పదవి మిస్ అయిన బొత్స సత్యనారాయణ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురులో ఎవరికైనా ఓకే, ఏదైనా కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంటే చిరంజీవికి మొదటి ప్లేస్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాదు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆటోమేటిక్గా చిరంజీవి గారికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఓకే అండి, ఇంకా మీరు చాలా మంచి ప్రొడిక్షన్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ కానీ వస్తే. అయితే ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది, సెంట్రల్లో బీజేపీ ఓడిపోతుంది. జనసేన క్షేత్రస్థాయికి వెళ్తే ఒక మంచి ఫలితం రాబట్టబోతుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో? తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ అంటే గతంలో అన్ని పార్టీలు చేసే అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏం చేస్తాయంటే 2వ శ్రేణి నాయకులను ఎదగనివ్వకుండా గుత్తాధిపత్యం కోసం చేసే
ప్రక్రియ వాళ్ళు చేశారు. అదే ఇప్పుడు ఆయనకి శాపంగా మారింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ని కానివ్వండి, లేకపోతే కొంతమంది నాయకుల్ని ఆయన పార్టీలో ఉంచుకొని పోషించినట్టయితే ఆయన ఆప్షన్స్లో డెఫినెట్గా లీడ్ రోల్ తీసుకునే వాళ్ళు ఉంటే చాలా బాగుండేది. సో కేవలం నా కొడుకు మాత్రమే నా తర్వాత అధికారంలో ఉండాలనే ఒక కోణంలో వెళ్ళటం, ఆయన ఆశించిన స్థాయికి పార్టీని కానివ్వండి, క్యాడర్ని కానీ కమాండ్ చేసే పొజిషన్లో లేకపోవటం, ఆయనకు ఆ స్థాయిలో పాపులారిటీ లేకపోవటం, ఇవన్నీ ఆయనకున్న నెగిటివిటీ. అంటే చంద్రబాబు నాయుడుకి కూడా ఆ క్వాలిటీస్ లేవు, కానీ ఆయన డైరెక్ట్ ఫస్ట్ టైం ఎన్నికల్లో డైరెక్ట్గా రాలేదు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి హస్తగతం చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఆయన పెట్టిన జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఆయన ఒక మాస్ లీడర్ లాగా, పాపులిస్ట్ లీడర్ లాగా ఎదిగేలా అవకాశం ఇచ్చాయి. కానీ ఆ అవకాశం ఈయన గత 3 సార్లుగా 3 శాఖలకు మంత్రిగా, అంటే ఐటీ, పంచాయతీరాజ్, ఇంకో మున్సిపాలిటీ అనుకుంటా 3 శాఖలకు చేశారు. అప్పుడు చేసే బదులు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఈయన ముఖ్యమంత్రి చేస్తే, ఈయన చేసే అటువంటి కార్యక్రమాలు, ఆయన గతంలో చేసిన జన్మభూమి లాంటి కార్యక్రమాలు ఈయన ద్వారా చేయించుంటే కొద్దిగా పాపులిస్ట్ లీడర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆయన చెట్టు నీడనే ఈయనను పెంచారు కాబట్టి ఈయన ఎదగలేకపోయారు. ఓకే, తర్వాత ఫైనల్గా ముందస్తు ఎన్నికలు వస్తాయా రావాలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు ముందస్తుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బీజేపీతో పాటు కలిసి మనం స్టేట్ అసెంబ్లీకి వెళ్తే బీజేపీ ఓటు, అంటే అసెంబ్లీ ఓటు కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మిస్ మ్యాచ్ చేయడం కోసం ఆయన ముందస్తు ఎన్నికలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వీక్ అయిపోయింది, చాలా బలహీన పడిపోయింది. సో ఆ ఎఫెక్ట్ ఏమి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల మీద ఉండదు కాబట్టి మోస్ట్లీ వెళ్లకుండా ఉండే అవకాశం అలాగా ఉంది. అలాగే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఏమైనా ఈక్వేషన్స్ మారి మళ్ళీ ఆయన నిర్ణయం మార్చుకుంటే చెప్పలేం, కానీ ప్రస్తుతం అయితే ఆయన 5 years టర్మ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఓకే, రాజశేఖర్ గారు చాలా మంచి విషయాలు అయితే అనలైజ్ చేశారు, కొత్త ప్రొడిక్షన్స్ చేశారు. చాలా మంచి అనలైజేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల మీద, ముఖ్యంగా జనసేన మీద చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇది రాజశేఖర్ గారి అభిప్రాయం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ క్షేత్రస్థాయికి వెళితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉంది. ఇక కేంద్రంలో బీజేపీ బలహీన పడుతుంది. వీటన్నిటికీ కేంద్ర బిందువు కాబోతుంది ఉత్తరప్రదేశ్ ఎన్నికలని రాజశేఖర్ గారు చెప్పారు. ఇది రాజశేఖర్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ కూడా నొక్కండి. నమస్కారం. Please subscribe our channel.